పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. అక్కడ యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తుందన్నారు. దేశంలో ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం మనకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్నారు. భారత్కు హార్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకలు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని, గల్ఫ్లో చిక్కుకున్నటువంటి 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. అనంతపురం జిల్లా ప్రజలకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. జిల్లా ప్రజల జీవితాల్లో భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు నిరంతరంగా అందేలా చూస్తామని మాట ఇచ్చారు. దశాబ్ద కాలంగా ఆర్డీడీ చేస్తున్నటువంటి కృషిని కేంద్ర ప్రభుత్వంతో వివరించామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం రెన్యువల్ అయిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ను మంత్రి లోకేష్ అభినందించారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. వారి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారానికి ఒకరోజు జనవాణి కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వారితో కలిసి అసెంబ్లీ వైపు ర్యాలీ చేపట్టారు. పాయల్ శంకర్ ర్యాలీని కంట్రోల్ రూమ్ సిగ్నల్ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అర్హులైన వికలాంగులకు ఉద్యోగాలు, ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంతోష్ నగర్ ఫ్లైఓవర్ పనుల్ని జూన్లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. చంచల్గూడ, సంతోష్ నగర్ మధ్య నిర్మిస్తున్నటువంటి స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ పనుల పూర్తికి జూన్ నెలకు డెడ్లైన్గా పెట్టుకోవాలన్నారు. తనిఖీల్లో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ సహా ఇతర జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్లోని ప్రధాన రహదారుల్లో మ్యాన్ హోల్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాల సమయంలో మురుగునీరు త్వరగా క్లియర్ అయ్యేందుకు ఏర్పాటు చేసినటువంటి ఐరన్ మూతలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇళ్ల సమీపంలో ఐరన్ మూతలు లోపలికి కుంగిపోవడంతో 2 వీలర్ వాహనాలు అందులో ఇరుక్కుపోవడం పరపాటిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరెడ్మెట్ నకిలీ డెంటల్ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. 20 ఏళ్లుగా క్లినిక్ పెట్టి డెంటల్ సర్వీస్ చేస్తున్న రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి పాస్ కాకుండానే రమేష్ డెంటల్ డాక్టర్గా అవతారమెత్తాడు. బీడీఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికెట్లో వైద్యం అందిస్తున్నాడు. ఈ డాక్టర్ ప్రత్యేకత ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు మాత్రమే వైద్య చికిత్స అందిస్తారు. రమేష్ చికిత్సపై అనుమానం రావడంతో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వడ్డేర సంఘం నాయకులు ప్రయత్నించారు. ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన వడ్డేర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని వడ్డేర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వడ్డేర సంఘం నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. వడ్డేరలకు లిపి లేని కారణంగా బీసీఏలో చేర్చి తీరని అన్యాయం చేస్తారని వాపోయారు. దీంతో తాము సామాజికంగా, ఆర్థికంగా, ఉన్నత విద్య, రాజకీయ రంగాల్లో వెనుకబడ్డామని వడ్డేర సంఘం నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని అనేక బంకుల ముందు కార్లు, బైకులు, ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కనిపిస్తున్నాయి. పెట్రోల్ లేకపోవడంతో పెట్రోల్ బంకుల యజమానులను నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్, డీజిల్ దొరక్క ఆటో డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంకుల వద్ద ఏర్పడిన రద్దీ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధ పాలన, అణిచివేతలతో పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను ప్రశ్నిస్తున్నందుకు నిర్బంధించడం, అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన పిలుపునిచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డ్రగ్స్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు అలవాటైతే జీవితం పాడవుతుందన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం డ్రగ్స్ నిరోధానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారినప్పుడే సమాజం సరైన పద్ధతిలో నడుస్తుందని డీసీపీ అన్నారు. నల్గొండ జిల్లా పెద్దాపురం మండల కేంద్రంలో 167వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్దాపురం మండల కేంద్రానికి చెందినటువంటి ఓ మహిళ ఇటీవల మృతి చెందింది. అయితే గ్రామంలో శ్మశానానికి కేటాయించిన ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేసి అంతిమ సంస్కారాలు చేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దహన సంస్కారాలు చేయడం కోసం చోటు చూపించాలని మృతురాలి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి రాస్తారోకో చేస్తున్న వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఫారెస్ట్ అధికారులు, గిరిజన మహిళలకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కాకర్తపల్లి బీట్ భూముల్లో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీస్తుండగా స్థానిక గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుడిపాడుకు సమీపంలోని 75 ఎకరాల ఫారెస్ట్ బీట్ భూమిలో 50 ఎకరాల పట్టాలు ఇచ్చారు. మిగిలిన 25 ఎకరాల్లో అక్రమాలు జరగకుండా అధికారులు జేసీబీతో ట్రెంచ్ తీస్తుండగా పోడు రైతు గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో కందకం పనుల్ని నిలిపివేసి అధికారులు వెనుతిరిగారు. నిజామాబాద్ జిల్లా మోసా జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక శ్రీహరికోటను సందర్శించడానికి శివసాయి అనే విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలు పేర్కొన్నారు. మోసా గ్రామానికి చెందిన శివసాయి చదువులో చురుకుగా ఉండేవాడని, ఇటీవల అగస్త్య ఫౌండేషన్, ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబరచడంతో విద్యార్థి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల 26న విద్యార్థి ఇస్రో సందర్శనకు వెళ్లడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందపేట మండలం పోగిల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పర్యటించారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి పోగిల్ల, కంబాలపల్లి గ్రామాల్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పల్లె దవాఖానాల్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యా ప్రమాణాల్ని పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 15 నుండి ప్రత్యేక సర్వే బృందాలతో భూముల రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాఠశాలలు సందర్శించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి చూపు కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో సుమారు 70,000 మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 41,000 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికులు సుమారు 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో దాడులు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. తనిఖీల సమయంలో జూనియర్ అసిస్టెంట్ వద్ద 10,000 నగదు, మరో ప్రైవేటు వ్యక్తి వద్ద 16,000 అనధికారిక నగదు గుర్తించామన్నారు. సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి సహా కార్యాలయ సిబ్బందికి ఫోన్పే ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కార్యాలయంలో 3 అనధికార సిబ్బంది పనిచేస్తున్నట్లు, దాడుల సమయంలో ఆఫీసులో 12 మంది డాక్యుమెంట్ ఉన్నారని అధికారులు తెలిపారు. దాడుల దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ అన్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మహిళలతో సమావేశం నిర్వహించారు. కుప్పం రూరల్ మండలం మంకలదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సామాజిక అభివృద్ధిలో మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో మహిళలు ఉన్నత పదవులు పొందాలని, రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్ లోకనాథంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో విజయవాడ, మచిలీపట్నంలో ఆయన ఇళ్లలో సోదాలు చేసి పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సిఐ అంబటి మన్మథరావు ఆధ్వర్యంలో లోకనాథాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.